ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి హలో. హాయ్ త్రిదేవ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానంటే ఏం చెప్పమంటావురా? అన్నీ ఉన్నా అనుభవించే అర్హత లేనట్టు అయోమయంగా ఉంది నా పరిస్థితి. ఏం జరిగిందిరా? మీ మామ ఆస్తి మొత్తం నీకు వస్తుందని. త్వరలో అమెరికాకు వచ్చేసి ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేస్తానన్నావు కదా. ఆ అవకాశం ఇప్పుడు లేదులే, అంతా అయిపోయింది. మా మామ ఆస్తిని ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద తలా కొంత రాసిపెట్టాడు. నాకు కూడా కొంత వాటా వచ్చింది. మరి ఇంకేంటి? కొంత వాటా అంటే 1,000 కోట్ల ఆస్తి. నీకు సరిపోయేంత అమౌంట్ వస్తుంది కదా, నీ వాటా అమ్మేసుకో. అది అమ్మటానికి మాకు రైట్స్ లేవని వీలునామా రాశాడు మా మామ. మా వాటాని మేము కళ్ళతో చూస్తూ ఉండడం తప్ప అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి లేదు. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ని రోజులు నేను ఆస్తి కోసమే ఇండియాలో ఉన్నాను. ఇక అది రాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అందుకే నేను కూడా అమెరికా వచ్చేస్తాను. రే, ఆ పని చేయకు, నువ్వు అక్కడే ఉండు. ఎందుకురా? నీ చేతిలో పాప చనిపోయింది కదా, ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉందిరా. అదేంటి, ఆ కేసు కొట్టేశారు కదా? నా మీద ఇప్పుడు ఏ కేసు లేదు కదా? రే, నీకు ఇక్కడ విషయం నేను ఇంకా చెప్పలేదు కదా. యాక్చువల్గా ఆ కేసుని రీఓపెన్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్? అవునరా, అంత ఈజీగా ఆ కేసుని ఎలా క్లోజ్ చేస్తారని ఆపోజిట్ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. కేసు రీఓపెన్ చేయడానికి పైకోర్టు కూడా అప్పీల్ చేశారట. ప్రెస్ వాళ్ళు నీ గురించి హాస్పిటల్ మేనేజ్మెంట్ని, స్టాఫ్ని అందరిని అడుగుతున్నారు. ఆ పాప పేరెంట్స్ కూడా ఇక్కడ మీడియా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. నువ్వు ఇండియాలోనే ఉంటే సేఫ్గా ఉంటావు. అలా కాదని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈసారి నిన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఏంట్రా నువ్వు అనేది? నిజంరా, నువ్వు డ్రింక్ చేసి పాపకి ఆపరేషన్ చేశావని కొంతమంది స్టాఫ్ ఆల్రెడీ జర్నలిస్టులకు చెప్పేశారు. ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడం అస్సలు మంచిది కాదు. అమ్మో, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నేను ఇండియాలో ఉండడమే సేఫ్ అనిపిస్తుంది. సర్లే, నేను ఇక్కడే ఉంటాను. బాయ్. దేవుడా, ఇలా జరిగిందేంటి? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఆస్తి రాకుండా చేశావు, ముగిసిపోయింది అనుకుంటున్న కేసుని రీఓపెన్ అయ్యేలా చేస్తున్నావు, డాక్టర్ని కాస్త డ్రైవర్ని చేస్తున్నావు. ఇలా అయితే నేను ఎలా బతకను స్వామి? ఆలోచిస్తుంటే నా తల పగిలిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి త్రిదేవ్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్న ప్లాన్ అంతా తలకిందులైపోయిందా? అవును, తలక్రిందులే అయింది. మీ నాన్న చేసిన పనికి నా లైఫ్ 0 లెవెల్కి పడిపోయింది. ఆస్తిలో వాటా ఇచ్చారు కదా అని అమ్ముకోవాలనుకుంటే అది అమ్ముకోవడానికి మాకు హక్కు లేకుండా వీలునామా రాశారు. అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకు? ఆయనే ఉంచుకోవచ్చు కదా. ఏంటి నవ్వుతున్నావు? నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నీకు వేస్తున్న శిక్ష చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ముందు ముందు చాలా ఉంది. అయినా నీ వాట నువ్వు అమ్ముకుని వెళ్తా ఉంటే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చుంటావనుకుంటున్నావా? ఇక్కడున్న వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా? నేనుండగా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేవని చెప్పాను కదా. ఆస్తి అందరి పేరు మీదకి రాయాలన్నది మా నాన్నగారు ఆలోచన. కానీ ఎవ్వరికి అమ్ముకోవటానికి హక్కు లేకుండా రాయమని నేనే చెప్పాను. ఓహో, ఇది తమరి ఆలోచన అనుకున్నా. నువ్వే ఇలాంటి పని చేసుంటావని ముందే అనుకున్నా. నువ్వు జస్ట్ అనుకుంటావు, నేను చేసి చూపిస్తాను. దట్ ఈస్ శ్రీవల్లి. అసలు నిన్ను నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో త్రిదేవ్. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. కానీ నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను.
ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి. కాబట్టి సైలెంట్ గా నోరు మూసుకొని నేను చెప్పింది చేసుకుంటూ ఉండు. హే, నువ్వు ఒక డెవిల్ విసిరివల్లి. నా కర్మకాలి ఆడదానివనుకొని ఒక డెవిల్ మెల్లో తాలి కట్టాను. ఛా! నీలాంటి రాక్షసుల అంతు చూడాలంటే నాలాంటి ఆడవాళ్ళు ఇలాగే మారాలి. కోదండరామయ్య చేసిన పనికి చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆర్తి. పూణెలో ఎంతో కొంత ఆస్తి వచ్చింది, దాన్ని నమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే దాన్ని నమ్ముకోవడానికి వీలు లేకుండా చాలా తెలివిగా ఆలోచించాడు. ఆయన ఇలాంటి ఫిట్టింగులు పట్టకుండా ఏ పని చేయడు కదా కేశవా. మనం అమ్ముకోవడానికి పనికిరాని ఆస్తి మనకెందుకు? తీసుకెళ్ళి ఆయన మొహాన్ని కొట్టు. ఇప్పుడే ఆ పని చేయకూడదు. మీ తమ్ముడితో కలిసి మన వాటా అమ్ముకోవడానికి మనకి హక్కు ఉండేలా చేసుకోవాలి. దానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. త్రిదేవ్ పేరు నా దగ్గర ఎత్తకు. వాడి చేతకంతనం వల్లే మనకిలా జరిగింది. వాణ్ణి నమ్ముకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగమూ లేదు. వాడికి ప్రస్తుతానికి ఎలాంటి దారి లేదు. వాడి గురించి శ్రీవల్లికి మొత్తం తెలుసు. వాడి ఏం ప్లాన్ వేసినా దానికి రివర్స్లో అది ఆలోచించి వాడిని దెబ్బ కొడుతుంది. వాడి జుట్టు ఇప్పుడు శ్రీవల్లి చేతిలో ఉంది. వాడు ఆ శ్రీవల్లికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. మనం ఎంతో కష్టపడి పక్కాగా ప్లాన్ వేసి వాడు శ్రీవల్లి మెడలో తాళి కట్టేలా చేశాం. అంత చేసినా కూడా వాడు ఏమీ వర్కౌట్ చేయలేకపోయాడు. వాడికి బదులు ఇంకెవరినైనా చూసుకుని ఉంటే బాగుండేది. ఈ పాటికి ఆస్తి మన చేతికొచ్చేది. అక్క, ఏంటి నన్నే తిట్టుకుంటున్నారా? తిట్టుకోవడం కాదురా, నువ్వే పని చేయలేని చేతకాని దద్దమ్మవని మాట్లాడుకుంటున్నావు. ఆస్తి రానందుకు మీకన్నా ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను. దాని మెళ్ళో తాలి కట్టిన దగ్గర నుంచి మనం అనుకున్నది సాధించడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాను. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ జరగలేదు. అంత మాత్రాన నేను చేతకాని వాడిని అయిపోయానా? త్రిదేవ్, మీ అక్క కోపంలో ఉండి ఏదేదో అంటుంది, అవే పట్టించుకోకు. నేను కోపంలో మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను. వీడి అసమర్థత వల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అక్క, నేను చేసిందంతా మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏం చేసావురా నువ్వు? మాకేం చేసావు? నిన్ను నమ్ముకున్నందుకు చేతిలోకి పైసా కూడా రాకుండా చేసావు. కాడదాని చేతిలో నుండి ఆస్తి లాక్కోలేకపోయావు. కనీసం దానికి కడుపు చేసి నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోలేకపోయావు. మళ్ళీ నీ మొహానికి పౌరుషం ఒకటి. అక్క, దిస్ ఇస్ టూ మచ్. మనం మోసం చేయాలనుకున్నది మామూలు ఆడదాన్ని కాదు. మనందరికంటే 2 ఆకులు ఎక్కువ చదివిన శ్రీవల్లిని. అది అంత ఈజీ కాదు. శ్రీవల్లిని ఏం చేయలేకపోయినా కూడా నేను మీకు చాలా సహాయం చేశాను. నీలవేణి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులో 5 కోట్లు మీరు వాడుకున్నారు. అయినా కృతజ్ఞత లేకుండా మాట్లాడకండి. రేయ్, దాని మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా. ఇంతటితో మీ గొడవ ఆపండి. నన్ను చెప్పని బావా, డబ్బులు ఇవ్వట్లేదని ఆ నీలవేణి నాకు గన్ను పెట్టి బెదిరించింది, చంపబోయింది. అయినా కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. కానీ నువ్వు నా మీదే అరుస్తున్నావు. నన్ను మీరు అర్థం చేసుకోలేకపోతే వదిలేయండి. అంతేకాని మరోసారి నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మా శ్రీవల్లి, ఏంటి మామా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. దేని గురించి మామా? త్రిదేవ్ గురించమ్మా. త్రిదేవ్ గురించా? అవునమ్మా, మనం ఎన్ని రోజులు త్రిదేవ్ ఒక్కడే ఇంట్లో అన్ని సమస్యలకే కారణం అనుకుంటున్నాం కదా. అవును. కానీ నాకెందుకో మీ కేశవ్ అన్నయ్య వదిన మీద కూడా అనుమానంగా ఉండాది. వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు తేవాలని చూస్తూ ఉండారేమోనని అనిపిస్తూ ఉండాది.
నీకు అన్నయ్య వదినల మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఆ త్రిదేవిని అబ్జర్వ్ చేయమని చెప్పినావు కదా, అవును. నేను తన్ని గమనిస్తూ ఉండాను. నిన్న రాత్రి త్రిదేవి ఆర్తికేశవులు ఆస్తి గురించి ఏదో మాట్లాడుకుంటా ఉండారు. నేను వాళ్ళ మాటలు మొదటి నుంచి వినలేదు, చివర్లో విన్నాను. వాళ్ళ మాటల్ని బట్టి బావ కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీద ఆస్తి రాయడం వాళ్ళకి ఇష్టం లేనట్టుగా అనిపిస్తూ ఉండాది. ఈ విషయం గురించి వాళ్ళ ముగ్గురు గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉండాది. నీలవేణి దగ్గర త్రిదేవి తీసుకున్న డబ్బులు తెచ్చి మీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చినాడంట. వాళ్ళు అందులో నుంచి సగం డబ్బులు ఖర్చు పెట్టేసినారంట. ఆ నీలవేణి నన్ను బెదిరించింది, నన్ను చంపబోయింది, అయినా మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదని త్రిదేవి వాళ్ళతో ఏదేదో చెప్తా ఉన్నాడు. నేను వాళ్ళ మాటలు మొత్తం వినుంటే ఓ క్లారిటీ వచ్చేది. చివర్లో వినడం వల్ల నాకు క్లారిటీ రావడం లేదు. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఎక్కడో డౌట్గా అనిపిస్తుంది మామ. గతంలో జరిగిన సంఘటనల్ని గమనిస్తే ఆర్తి వదిన అవకాశం దొరికినప్పుడల్లా మా మంగళ అక్క భవాని వదిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంది. అన్నయ్య కంపెనీలో ఫ్రాడ్ చేశాడని తన ఇంట్లో పెద్ద రచ్చ చేసింది. అన్నయ్యని సూటిపోటి మాటలతో బాధ పెట్టింది. మొన్నటికి మొన్న నవీన్ ఇంటికొచ్చినప్పుడు కూడా చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాణ్ణింటికి రావద్దని బెదిరించి మాట్లాడింది. వదినకి ఆవేశం ఎక్కువ కదా, అందుకే అలా తొందరపాటుగా మాట్లాడింది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ముగ్గురు తోడు దొంగల్లా కలిసి అంతా చేశారేమో అని డౌట్ వస్తుంది. ఆ త్రిదేవి ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలడు. అతనేమైనా అన్నయ్య వదినలకి మాయమాటలు చెప్పి వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి ఇలా చేస్తున్నాడేమో అని మనకి తెలీదు. కానీ ఏది కన్ఫర్మ్గా తెలియకుండా మనం ఎవరిని అనుమానించలేం. ఇప్పుడైతే నేను త్రిదేవి నోరు మోయించాను. ఆస్తి కొట్టేయడానికి వాడికి ఛాన్స్ లేదు. లేదమ్మా, వాళ్ళు ఏదో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మామ, త్రిదేవితో పాటు అన్నయ్య వదినల మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచుదాం. వాళ్ళకి త్రిదేవి చేస్తున్న మోసంలో భాగం ఉందని తెలిస్తే అప్పుడు వాళ్ళ పని నేను చెప్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండు. అలాగే శ్రీవల్లి. ఈ ప్రాపర్టీ అమ్మటానికి ఎటువంటి హక్కు లేదని వీలునామాలో రాశారు. నేనుండగా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేవని చెప్పాను కదా. కానీ ఎవ్వరికి అమ్ముకోవటానికి హక్కు లేకుండా రాయమని నేనే చెప్పాను. ఈ ఆస్తి ఈయన పేరు మీద రాయితూ నా పసుపు కుంకుమలు దూరం చేయొద్దు. అందుకే అల్లుడి పేరున ఆస్తి రాయకూడదని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆ 10 కోట్లు నువ్వు కంపెనీకి కట్టాలి. ఆ శ్రీవల్లి నాతో ఛాలెంజ్ చేసినట్టుగానే ఆస్తి నాకు దక్కకుండా చేసింది. దాని చేతిలో నేను ఓడిపోయాను. ఛా! ఒక ఆడదాని చేతిలో ఓడిపోతానని అస్సలు ఊహించలేదు. అది నన్ను ఇంటి నుంచి బయటికి గెంటించేస్తే అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. అది మాత్రం జరగనివ్వకూడదు. అసలు నేను వేసిన ప్లాన్స్ లాస్ట్ మినిట్లో ఫెయిల్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. నీ ప్లాన్స్ అని వెదవ ప్లాన్స్ అని నువ్వు తెలుసుకోకపోవడం నీ తప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరనా? నీ అంతరాత్మని. నా ఆంతరాత్మ అయ్యుండి నా ప్లాన్లు వెదవ ప్లాన్లని తప్పని అంటావేంటి? అది నిజం కాబట్టి అన్నాను. అయినా భార్యను కిడ్నాప్ చేయటం ఏంటి? అసహ్యంగా. బుద్ధున్నవాడు ఎవడు అలా చేయడు. మరి ఏం చేస్తాడు? భార్యని లాలించి బుజ్జగించి మచ్చిక చేసుకుంటాడు. అది నాకు మచ్చిక కాదు. ఆ విషయం గురించి ఆలోచించడం టైం వేస్ట్. పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎంతసేపు ఆ కోదండరామయ్యని సీతమ్మని నమ్మించి వాళ్ళకి దగ్గరవ్వాలని చూసావు, కానీ శ్రీవల్లికి ప్రేమగా దగ్గరవ్వాలని చూడలేదు. నా చరిత్ర అంతా దానికి తెలుసు. ఇక దానికి ఎలా దగ్గరవ్వగలను? నన్ను నా ప్రేమనే అది నమ్మదు అని నువ్వనుకుంటున్నావు.
నువ్వు చెడ్డవాడివే అయినా నిన్ను నమ్మే వరకు నువ్వు కష్టపడాలి. ఈ దేశంలో ఆడవాళ్ళకి తాళి సెంటిమెంట్ ఎక్కువ కదా. పతియే ప్రత్యక్ష దైవం అని అంటారు కదా. అంటే ఆ దేవుడు కూడా భర్త తర్వాతే అని కదా. కొంచెం కష్టపడి దాంతో మంచిగా నడుచుకున్నావనుకో, మొదట్లో నమ్మకపోయినా తర్వాత శ్రీవల్లి ఈజీగా మోసపోతుంది. ఎందుకంటే ఆడది ప్రేమకు తప్ప దేనికి లొంగదు. అది జరుగుతుందంటావా? నువ్వు ప్రయత్నిస్తే జరుగుతుంది. ఇకనైనా నువ్వు మారినట్టు శ్రీవల్లిని నమ్మించు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించు. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. ఇదిగో నీ కార్డ్ తీసుకో. ఈ కార్డ్ ఏంటి? ఇది డ్రైవర్ యూనియన్ కార్డ్. తీసుకో తీసుకో తీసుకో. ఈ కార్డ్ లేకుండా ఎవరూ డ్యూటీ చేయకూడదంట. అందుకని వెంటనే అప్లై చేసి తెప్పించాను. ఆ కార్డుకి 1000 రూపాయలైంది. ఆ అమౌంట్ నీ జీతంలో కట్ చేసుకుంటానులే. నేను నీ భర్తను శ్రీవల్లి, అది మర్చిపోకు. నేనే మర్చిపోను. నాకేం మతిమరుపు కూడా లేదు. నువ్వు ఈ ఇంటి వరకు మాత్రమే నా భర్తవి, కానీ బయట మామూలు కంపెనీ డ్రైవర్వి. ఆ విషయం నువ్వు మర్చిపోకు. కట్టుకున్న వాడిని డ్రైవర్ని చేసి అదేదో పెద్ద ఘనకార్యంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు. అవును, నేను అలాగే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు నా భర్తవి కాదు కాబట్టి. కార్డు జాగ్రత్తగా పెట్టుకో. అసలు నేను ఈ డ్రైవర్ జాబ్ చేయను. ఏం చేస్తావు? నీ మాట వింటున్నాను కదా అని మరి ఓవర్ చేస్తున్నావు. ఓవర్ చేయట్లేదు. నువ్వు చేసిన దానికి తగిన న్యాయం చేయాలని చూస్తున్నాను. ఒక డాక్టర్ని డ్రైవర్గా చేయడం న్యాయమా? నో, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే? ఒక నిమిషం. ఏంటి, ఫోన్ తీసుకుంటే భయపడిపోతాననుకుంటున్నావా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కమిషనర్ గారికి. ఎందుకు? సార్ నాకు రీసెంట్గా కాల్ చేసి ఎలా ఉన్నావమ్మా, మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా అని అడిగారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని కూడా అన్నారు. ముందు ఫోన్ కట్ చేయి. కట్ చేయి. ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? అదే, ఇది వరకు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు త్రిదేవ్ని వదిలేయమని బతిమాలి నేను తప్పు చేశాను సార్, మా ఆయన్ని శిక్షించడమే కరెక్ట్ అని చెప్తాను. కిడ్నాప్ చేసినందుకు ఎంతకాలం జైలు శిక్ష పడుతుందో సార్ నీకు ఇదివరకే చెప్పారనుకుంటా. ఓహో, అంటే నన్ను జైల్లో పెట్టిస్తావన్నమాట. మరి నా గురించి మీ అమ్మా నాన్నలకి తెలిసిపోతుంది కదా, వాళ్ళ గుండె ఆగిపోతుంది కదా, అప్పుడేం చేస్తావు? ఆహా, ఆ మాత్రం నేను ఆలోచించకుండా ఉంటాననుకుంటున్నావా? నేను అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయం మా అమ్మా నాన్నలకి చెప్పొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి మీ నాన్న నేను ఎక్కడికి వెళ్ళాను అని అడుగుతాడు కదా, అప్పుడేం చెప్తావు? ఏదో ఆపరేషన్ చేయాల్సిండి అర్జెంటుగా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకనే సడన్ గా అమెరికా వెళ్ళిపోయారని చెప్తాను. మా అమ్మా నాన్నల్ని నేను మేనేజ్ చేయగలను, ఎందుకంటే నేను నీకన్నా చాలా బాగా నటించగలను కాబట్టి. జైలు జీవితం ఎలా ఉంటుందా అని చూడాలనుకుంటున్నావా? నేను కమిషనర్ గారికి చెప్తే నిన్ను జైల్లో ఇంకా స్పెషల్గా చూస్తారు, రోజుకో విధంగా నరకం చూపిస్తారు. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు మాట్లాడకుండా చేయటం అలవాటు చేసుకో. తీసుకా.
మొన్న త్రిదేవ్ గాడు రిజిస్టర్ ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళి సైన్ చేసుంటే ఆస్తి మొత్తం మన సొంతం అయ్యి వాళ్ళ ఉమ్మడి కుటుంబం కల అడ్రస్ లేకుండా పోయేది. వాడు ఏ పని కరెక్ట్గా చేసి చావడు. ముందు నువ్వు త్రిదేవ్ మీద కోపం తెచ్చుకోవడం మానే. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తేనే ఏదో ఒక విధంగా కోదండరామయ్యని మాయ చేసి ఆస్తి కొట్టేయగలుగుతాం. అర్థమైందా?